వెల్కమ్ టు సైరా మీడియా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సమరశంఖం అయితే మోగిందనే చెప్పాలి. ప్రతి పార్టీ నుంచి కూడా మనం 3 పార్టీల నుంచి కూడా 3 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని అయితే ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారిని, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి గారిని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అయితే జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఇంటింటికి తిరిగి కూడా తమకు ఓటు వేయాలంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా అడగడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే రేపు నవీన్ యాదవ్ గారి మనకి నామినేషన్ ప్రక్రియ కూడా జరగబోతుంది. ఆల్రెడీ మాగంటి సునీత గారు నామినేషన్ అయితే అయిపోయింది. అండ్ లంకాల దీపక్ రెడ్డి గారు కూడా నామినేషన్ వేయాల్సి ఉంది. అలాగే చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ప్రధానంగా చెప్పుకుంటే మనకి డ్రైనేజీ సమస్య తీవ్రమైన సమస్య కనిపిస్తుంది. అలాగే రోడ్ల సమస్య కూడా బాగా కనిపిస్తుంది. అయితే ప్రజలు ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ అడ్డాగా నిలిచిన జూబ్లీహిల్స్ని మళ్ళీ బీఆర్ఎస్కే ఓటు వేసి బీఆర్ఎస్ని గెలిపిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు తెలంగాణలో పవర్లో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని ఓట్లు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దాం అనుకుంటున్నారా అనేది వేచి చూడాలి. అలాగే బీజేపీ వీళ్ళిద్దరు వద్దు, మాకు బీజేపీ క్యాండిడేట్ కావాలి అని చూస్తున్నారా అని తెలియాల్సి ఉంది. ఎలక్షన్స్ అయితే నవంబర్ 11వ తారీఖున అయితే జరగబోతున్నాయి. అయితే చూడాలి ప్రజలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారనేది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.